వచ్చినావా లేకపోతే ఏడున్నావు? వావ్, వచ్చినామండి. అమ్మయ్య, పూర పైకి వచ్చేసినాం. కానీ ఎంత భయంకరంగా ఉందండి లోపల. సార్ చూడండి, ఈ గుహలు, ఈ రాళ్ళు ఒక్కరు మాత్రం అయితే రాకూడదు. నాకైతే తెలియక వచ్చిన, కింద అడిగే వచ్చినా కానీ ఇంత భయంకరంగా ఉంటుందని నాకైతే తెలియదు. వస్తే కనుక ఒక గ్యాంగ్ లాగా రావాలి, ఇప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తాం. భయపడుతూ కాదు. అమ్మ, ఆహా, ఇక్కడ నుంచి చూడండి ఏం కనిపిస్తుంది. ఊరు చుట్టుపక్కల కొండలు. నిజంగా ఇట్లాంటి ఎత్తైన కొండలే రాజులు ఎన్నుకుంటారు. చూడు, దాదాపు ఒక 10-15 కిలోమీటర్ల వరకు ఎవరు వస్తున్నారో ఈజీగా అనుకుంటారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి దాడి చేస్తున్నారని. అందుకనే వాళ్ళు కట్టడాలే వెరైటీ ఉంటాయి. వెరైటీ కాదు, ఒక సైంటిఫిక్గా, ఒక ఆలోచన విధంగా భలే ఉంటాయి. ఏమన్నా దాచుకోవాలంటే ఇలా దాచుకోవచ్చు. కానీ నాకు తెలిసి ఇక్కడ కొన్ని తవ్వకాలు ఇట్లా జరిగినాయి, గుప్త నిధుల కోసం ఇట్లా విన్నా. కాకతీయుల కాలంలో తవ్వకాలు ఏవో ఒకటి బయటపడుతూనే ఉంటాయి. చూస్తున్నారు కదా, అమ్మో, ఇక్కడ ఇలా రాళ్ళు వేల్చిండ్రు. చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, చూసుకొని నడవాలి, లేకపోతే కింద పడితే ఉంటుంది. సుక్కలు కనబడతాయి మనకు. ఇట్లా వెళ్దాం. అమ్మయ్యా, ఎంత బాగుంది చూడండి ఇక్కడ. వెళ్దాం ముందరికి. ఎటో రాళ్ళు ఉన్నట్లున్నాయి. మామూలుగా లేదు ఈ ప్లేస్ అయితే. ఎంత బాగుంది. ఆహా, చుట్టూ చూడండి ఎంత పచ్చటి పొలాలు, రోడ్డు. అది వనపర్తికి వెళ్ళే రోడ్డు ఇది. అసలు ఎటు నుంచి ఎటు తిరిగి వచ్చినామో మనం. ఊరైతే అక్కడ ఉంది, గణపూరు కనిపిస్తుంది కదా. మీకు కనిపిస్తుంది కదా చెరువు. ఇదే గోనగన్నారెడ్డి కట్టించిన చెరువు అంట ఇది. ఇప్పటికి కొన్ని వేల ఎకరాలకు నీరు అందిస్తుందని చెప్తుంటారు. ఫిబ్రవరి వచ్చింది, ఇప్పుడు వాటర్ అయితే లేవు, కానీ చాలా పెద్ద చెరువు అండి ఇది. ఉమ్మడి మామనార్ జిల్లాలో 2వ అతిపెద్ద చెరువు, 3వ అతిపెద్ద చెరువు అంటారు దీన్ని. మనకు ఫస్ట్ కొత్తకోట ఉంటుంది, తర్వాత ఇది. చూశారు కదా, పచ్చటి పొలాలు, దాని మధ్యలో రోడ్డు, గుట్టలు. ఇక్కడ చూస్తే ఎంత క్లియర్గా కనిపిస్తుంది చూడండి. అంత దూరం, ఎంత దాదాపు 20 కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది. అందుకనేమో ఇలాంటి కోటలు రాజుల కాలంలో ఇలా ఏర్పాటు చేసుకునేటోళ్ళేమో. ఎంత దూరం వచ్చినా ఇలా, ఎంత దూరం నుంచి అయినా కనబడడానికి. చూడటానికి చుట్టూ పంట పొలాల కింద దాదాపు ఒక 100 నుంచి 120 మీటర్ల పైన ఉంటాం మనము. ఎంత బాగా అనిపిస్తుంది. చుట్టూ పంట పొలాలు. ఇంత కష్టపడి పైకి వస్తే ఈ వ్యూ అబ్బా చాలా బాగుందండి. నిజంగా ఇది పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ప్లేస్ ఇది. గవర్నమెంట్ పట్టించుకొని చేసే చాలామందికి ఒక గుర్తింపు అనేది ఉంటుందండి. మన ఉమ్మడి మామనార్ జిల్లాలో ఇలాంటి ఒక ప్లేస్ ఉందని చాలామందికి దాదాపు తెలియదు. ఎంత బాగుందో చూడండి. చూద్దాం, ఇట్లా పైకి ఎక్కుదాం. అమ్మా, పైకి బాగానే ఉందండి.
అంటే ఓ ఎంతో అద్భుతమైన ఫిరంగి గుండు. ఎంత హైట్లో ఉంది ఇది. దాదాపు ఒక 15 ఫీట్ల పొడుగు ఉంటుంది ఇది. ఇక్కడ నుంచి శత్రువులను పసిగట్టి కాల్చేవారు అనుకుంటా. బాగుంది. వావ్. చూసారా అండి ఫిరంగి గుండు ఎంత అద్భుతంగా ఉందో. ఒక్కనే ఉన్నా కానీ చుట్టూ కొండలు. మీరు ఇట్లా రండి, మస్తు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ వచ్చి. మనం ఇలా మామూలు చూస్తేనే ఇలా ఉంది కదండి. ఇప్పుడు కొన్ని డ్రోన్ షాట్లు తీస్తా. డ్రోన్ షాట్లు ఇట్లా మీకు చూపిస్తా ఎట్లా ఉంటుంది వ్యూ అనేది, ఎలా ఉన్నది మీకు ఒకసారి చూపిస్తా. డ్రోన్ షాట్లు ఇట్లా చూపిస్తా. ఓకేనండి.
మీరు ఇప్పటిదాకా డ్రోన్ షాట్ చూశారు కదా, ఇప్పుడు కిందికి వెళ్ళిపోదాం. వచ్చిన దారి నుంచి ఇక్కడ కొత్తగా ఎగ్జిట్ ప్లేస్ అని ఎగ్జిట్ అని రాసిర్రు ఇక్కడ. అంటే ఇక్కడ నుంచి ఇట్లా కిందికి దిగి వచ్చాము. చూద్దాం. ఇప్పుడు నేను వచ్చిన ప్లేస్ అయితే భయంకరంగా ఉంది. చూద్దాం ఈ ప్లేస్ నుంచి కిందికి అయితే దిగుదాం. ఏదైతే ఉంది సేఫ్ కిందికి పోతే చాలు. నేను కిందికి పోతేనే కదా మీకు ఈ వీడియో వచ్చేది. లేకుంటే ఎట్టే సాప్ అయినట్ల ఎక్కడనే అయిపోతా. ఎగ్జిట్ అని రాసింది, ఇక్కడ నుంచి కిందికి వెళ్దాం. చూద్దాం. రాళ్ళు రప్పలు ఉన్నాయి ఎక్కువ. ఇటు నుంచి అబ్బో ఏదో జారుడు బండలాగా ఉంది. ఈడ ఉన్నాయా రాళ్ళు? ఈడ ఉన్నాయి లేండి రాళ్ళు. ఈడ ఉన్నాయి మనకు రాళ్ళు. అంటే రాళ్ళు మధ్యలో పెట్టిర్రు దారికి. చూసి దిగాలి, లేకపోతే కింద పడే ప్రమాదం ఉంది. కింద పడితే మామూలు దెబ్బలు ఇలా తగలవు, ఈ రాళ్ళకు తగిలిందంటే. ఫాస్ట్ దిగేద్దాం. అంటే దిగేదారి వేరే ఉన్నట్లుంది ఇక్కడ. మనకు వచ్చేదారి వేరే సైడ్ నుంచి చూపించారు, దిగేదారి వేరే సైడ్ నుంచి చూపిస్తున్నారు. నేను ఏడ మొదలైనో ఆడికి వెళ్తామో లేదో చూడాలి. చూస్తుంటే దారి బాగానే ఉంది. ఇది దారి కొంచెం రాళ్ళు కిందికి దిగితే కొంచెం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. నా ద్వారం ఉంది దిగడానికి. నిజంగా డిఫరెంట్ అండి. ఎంట్రీ ఒక సైడ్ ఉంది, ఎగ్జిట్ ఒక సైడ్ ఉందంటే నల్లమల్ల ఫారెస్ట్ కంటే పెద్దగా ఉంది ఫారెస్ట్. ఇది ఫిబ్రవరి నెల, కొంచెం ఆకులు రాలే కాలం అంటారు. అందుకని చెట్ల ఆకులు ఎక్కువ రాలినాయి చూడండి. ఇప్పుడు ఆకులు మొత్తం రాలిపోయి మనకు వర్షాకాలం వచ్చినప్పుడు పచ్చగా వస్తుంటుంది. పచ్చగా ఉంది కానీ ఆకులు రాలిపోతున్నాయి. దీని ఆకులు రాలే కాలం అంటారు. అందుకని నడుస్తుంటే మన చెప్పుల సౌండ్ తప్ప ఏం వినిపిస్తలేదు. పర్లేదు. నేను వచ్చిన దారి డిఫరెంట్ ఉందండి. ఇది నేను వచ్చిన దారి ఈ దారి మొత్తం యారో మార్కులు అన్నీ కింది సైడే చూపిస్తుంది. నేను వచ్చే దారి ఏమో పైకి చూపించింది, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి. బాగుంది. ఎంట్రీ ఒక సైడు, ఎగ్జిట్ ఒక సైడు. ఎందుకంటే అన్నీ తిరిగి చూసినట్లు ఉంటుంది. ఇక్కడికి వచ్చినాం. అట్టగా అనిపిస్తుంది. ఇక్కడ చూపిస్తుంది ఆరు మాకు. ఓకే, అది చూపిస్తుంది.
ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ చూపిస్తుంది. యారో మార్క్ డౌన్ అంటే ఇలా వెళ్ళాలి. ఇలా నుంచి కిందికి వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కండి, ఇలా పడి ఇలా వచ్చినాము. ఓహో, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. మళ్ళీ యారో మార్క్ కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ నుంచి బాటా ఇలా ఉండాలి. కరెక్ట్ వస్తున్నాం. ఎవరు పెట్టారు కానీ బాగా పెట్టారు నిజంగా. యారో మార్కులు క్లియర్ కట్గా చూపిస్తున్నాయి. రాళ్ళు ఉన్నాయి, రాళ్ళ నుంచి కిందికి దిగాలి. అమ్మ, ట్రక్కింగ్ అంటారు కానీ నిజంగా హైలైట్ అండి ట్రక్కింగ్. కొంచెం ప్లేస్ ఇక్కడ బాగుంది, డిఫరెంట్గా. పైన అక్కడ గుట్ట మధ్యలో చిన్న లోయలాగా, ఇక్కడ చుట్టుపక్కల సౌండ్స్ వస్తున్నాయి. ఒంటరి అడవిలో ఉన్నప్పుడు చిన్న చిన్న సౌండ్లకే అదురుతాం బెదురుతాం. నేటే వెళ్ళాలనుకుంటా. వెళ్తూ మాట్లాడుకుంటాం. దిగుతున్నా కానీ ఇది అంత భయంకరంగా లేదండి. వచ్చేటప్పుడు మాత్రం గుండెలు జారినాయి. పైకి ఎక్కుతుంటా గుహలుల్లా, దానిలుల్లా, ఆ గబ్బిలాలు, ఆ పౌరాలు చూస్తే ఎంత పెద్ద గుహలండి. దాంట్లో ఏముండేది తెలియదు, చెప్పలేం. మన టైం బ్యాడ్ అయితే ఏమన్నా జరగచ్చు, అలా ఉంటుంది. ఇలాంటి ప్రదేశాలకు రావాలంటే కొంచెం ఆచి తూచి రావాల్సి వస్తుంది. మంచి పర్యాటకంగా కేంద్రం అండి ఇది. ఇప్పటికన్నా గుర్తించి డెవలప్ చేస్తే నిజంగా ఇది చరిత్రలో నిలిచిపోతుంది. భావి తరాలకు ఇది భావి తరాలకు ఇలా ఉందా ఇట్లా ఉందని తెలుసుకునే అవకాశం ఉంటుందండి. ఇంతసేపు మనం బుక్కులో చదువుకోవడం, కాకతీయులు అంట, ఆ కోట కట్టిరంట, ఈ కోట కట్టిరంట, వరంగల్ అంట, అదంట ఇదంట కాదండి. వాళ్ళకు ఇలాంటివన్నీ డెవలప్ చేస్తే వచ్చి చూస్తుంటారు. ఇలా ఉందా అది అని నేరుగా వచ్చి చూస్తుంటారు. అప్పుడు అర్థమవుతుంటుంది ఏదైనా సరే. జ్ఞానం అనేది చదవడమే కానీ చూడడంలో ఇంకెక్కువ ఉంటుంది. చదివి వచ్చి మేము ఆ బుక్లో ఇలా చదివాము, ఇలా ఉంది, అది ఇదేనా అని వాళ్ళకు అవగాహన అనేది వస్తుంది. ఇలాంటి ప్రదేశాలు చూపించడం వల్ల
పూర్వకాలం ఇలా ఉండేవాళ్ళ, ఇంత ఎత్తులా కట్టుకునే వాళ్ళ అని వాళ్ళకు ఐడియా, ఒక ఫిగర్ అనేది వాళ్ళకు వస్తుంది. చరిత్రలు ఎప్పుడు బుక్కులోనే కదండి చూపించడంలో ఇట్లా ఉండాలి. పర్యాటక తెలంగాణ టూరిజం దీన్ని పట్టించుకొని డెవలప్మెంట్ గిట్లా చేస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ గిట్లా అవుతుంది మహబూబ్నగర్లో. కనిపిస్తుంది కదా చిన్న గుడిలాగా కొంచెం కిందికి, అక్కడ నుంచే వచ్చినాం. డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోవచ్చు అనుకుంటా. ఇప్పుడు కనిపించింది ప్లేస్, మా దగ్గరనే ఉన్నాం మనం. ఈ నుంచి చూస్తే దగ్గరనే అనిపిస్తుండేది, కానీ ఇలా నడుచుకుంటూ పోయి ఆకుండా ఆరా ఈరా ఎక్కుకుంటూ పోయటానికి ఎంత దూరం అవుతుందో ఏమో చూద్దాం. మబ్బు ఏదో ఉందండి, మబ్బు సెలిమేనంట ఇక్కడ. ఇక్కడ వెళ్తే మబ్బు సెలిమే ఉంటుందంట. ఏందో నాగిలా తెలీదు. మబ్బు నెల్లిమే సెలిమే లాగొట్టింది. నెల్లిమే మబ్బు నెల్లిమే మీరు చూస్తున్నారు కదా. ఏదో చూద్దాం, ఒకసారి పైకి అయితే వెళ్ళి చూద్దాం. వచ్చేసినామండి దాదాపు కిందికి. మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది చిన్నగా. అమ్మయ్య, ఇప్పుడు కొంచెం భయం లేదు, ఎందుకంటే ఎవ్వరు లేరండి ఇక్కడ. ఏముండేది తెలియదు, ఏమొచ్చేది తెలియదు, మనకు తెలియదు. ఏమైనా జరగడానికి జరిగిందనుకో మళ్ళీ అదో పెద్ద తలకాయ నొప్పి. మనకేం మనసుకు ఉండదు, పోవాలనిపిస్తుంది. పోతేనే ఏమైనా జరిగిందానికి ఎందుకు పోవాలని, ఎందుకు వచ్చినాం అనిపిస్తుంది. అలా జరుగుతుంటాయి కొన్ని సంఘటనలు. ఇప్పుడైతే మొత్తానికైతే కిందికి వచ్చేసినాం. ఇప్పుడే పూర్తిగా కిందికి వచ్చినాం మనం. ప్రశాంతంగా ఉన్నబ్బా కిందికి వచ్చినాము కొంతసేపు. చూశారు కండి మీరు, కిలాగట్టు కాకతీయుల సామ్రాజ్యము ఎంత బాగుందో చూశారు కదా. ఎలా ఉంది భయంకరంగా వ్యూ అది కానీ, అంటే ఒక్కరు పోతుంటే అంత భయంకరంగా అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది. చాలా బాగుంది కండి. చాలా రిస్క్ చేసి ఈ వీడియో చేసిన మీ కొరకు. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనిపిస్తుంది. మీరు ఇట్లా ఈ ప్రదేశానికి విజిట్ చేసి ఒకసారి చూడండి, మీకు అనుభవం అనేది తెలుస్తుంటుంది. మీకు చాలా కష్టపడి ఈ వీడియో తీసాను కాబట్టి లైక్ అండ్ షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు కొంచెం ప్రోత్సాహకంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.